నేను నాతో పాటు వివేక్ గారు మేమిద్దరం కలిసి చేసిన పిటిషన్ కి ఇవాళ హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. చరిత్రలో నిలబడే విధంగా ఇవాళ 4 వారాల లోపల స్పీకర్ గారిని డిసిషన్ తీసుకోవాలని ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు పాజిటివ్ గా డిసిషన్ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కోట్ల మీద గౌరవం ఉన్నదా లేదా అనేది కూడా ఇలా మొత్తం కూడా తెలిసిపోతుంది. దీంతో ఈ 4 వారాలల్లా ఖచ్చితంగా ఈ 4 వారాలల్లా డిసిషన్ తీసుకోవాలని ఇలా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా నిజంగా డిసిషన్ తీసుకోకపోతే కోర్టే స్వయంగా చెప్పింది, సుమోటో కింద తీసుకొని మళ్ళా కేసుని రీఓపెన్ చేసి మేము డిసిషన్ తీసుకునే పరిస్థితి వస్తుంది అని ఇలా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటారని నేను పాజిటివ్గా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాను, 101% మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం ఖాయం ఖాయం. మన ఈ 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు క్యాడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి, రెడీగా ఉండాలి. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి. ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేపోతా ఉన్నాం. ఆ 10 నియోజకవర్గాలను కూడా మన క్యాడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ